బనకచెర్లను ఎజెండాల ముందు పెట్టి కృష్ణా సమస్యలు కొన్ని దానిలో చేర్చి మేము పరిష్కరిస్తామని చెప్తున్నాడు. సరే బనకచెర్లను సపరేట్ చేద్దాం, దాన్ని ఎజెండాలకెళ్ళి తొలగించమని చెప్పి నిన్న కూడా ఆయనే అన్నాడు దాని మీద ఏం మాట్లాడలేదని. కానీ లోపల మాట్లాడిండు. నేను నిన్న ఒక ఛానల్లో మాట్లాడేటప్పుడు నాకు దాని మీద పూర్తి స్పష్టత లేకుండే, అదొక ముందడుగు అని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ చూస్తే ఈయన అబద్ధాలు ఆడుతున్న పద్ధతి, దానికి వీటన్నిటిని జోడించడం, బనకచెర్ల విషయంలో కూడా కమిటీలో ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా అని చెప్పడం, ఇది నయవంచన. మాలాంటి వాళ్ళని కూడా మోసం చేయగలిగాడు నిన్న. కాబట్టి ఈ మాటల గారడితోని అబద్ధాలు చెప్పడము, లోపల జరిగింది ఒకటి, బయటికి చెప్పడం ఒకటి. చంద్రబాబు నాయుడుని ధిక్కరించి నిర్ణయాలు తీసుకునేంత కలేజా ఉందా రేవంత్ రెడ్డికి? ఎవరికి పుట్టిన బిడ్డ రేవంత్ రెడ్డి? ఇలా ముఖ్యమంత్రి అయిందంటే ఎవరి ఆశీస్సులతో అయ్యిండు, ఎవరి సపోర్ట్తో అయ్యిండు? కాబట్టి తెలంగాణ ప్రజలు భ్రమంలో ఉండాల్సిన అవసరం లేదు.